ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, గురువు దశమంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహు చతుర్థంలో ఉన్నాడు, కేతువు దశమంలో ఉన్నాడు. ఈ గ్రహ ఫలితాలని బట్టి పరిశీలించి చూస్తే ఆనందకరమైనటువంటి పరిణామాలు ఈ రాశి వారికి ఈ వారం కనిపిస్తుంది. మఖా నక్షత్రం వాళ్ళు మెల్లగా కష్టాల నుంచి అలా ఒడ్డెక్కుతూ ఆనందాన్ని అలా పొందుతూ ఉంటారు ఈ వారం అంతా కూడా. పూర్వ ఫల్గుని నక్షత్రం వాళ్ళు పదవీ విశ్రాంతిని ఎవరైనా కానీ పొందినట్లయితే రావలసినటువంటి సొమ్ము పూర్తిగా చేతికి అందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉత్తరా నక్షత్ర జాతకులు తమ వ్యాపారంలో ఎప్పుడో వచ్చినటువంటి నష్టాన్ని సంపూర్ణంగా పూడ్చుకోగలుగుతారు. చాలా ఆనందకరంగా ఈ వారాన్ని గడుపుతారు. దైవపరంగా అయితే నవగ్రహ స్తోత్ర పారాయణం మంచిది. దానపరంగా అయినట్లయితే నిజమైనటువంటి పేదవాళ్ళని గుర్తించి స్వయంగా తమకి తాముగా వెళ్ళి వాళ్ళకి వస్త్రాలని బహూకరించడం మంచిది. ఈ వారం ఈ రాశివారు ఆచి తూచి మాట్లాడాలి. వాదాలకి వివాదాలకి బాగా దూరంగా ఉండాలి.